యూ నిజం. కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ. అవును. సర్వైవే కాదు, మనం ఎలా అయిపోతుందంటే రిడండెంట్ అయిపోతాం. ఇంట్లో మనకి ఒకళ్ళిద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలతోనే మనం పడాలి. బట్ టీచరు వందలాది మంది పిల్లలతో పడాలి. దానికి సరైన టీచర్‌కి సరైన స్కిల్ అండ్ అవగాహన రావాలండి. ఈ 30 మంది పిల్లల్ని 3 గ్రూప్స్‌గా ఎలా డివైడ్ చేయగలగాలి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఒక రెస్టారెంట్‌కెళ్ళామనుకోండి, ఒక మెనూ అడుగుతాం. మనకు ఆల్రెడీ తెలిసి వాళ్ళు ఇడ్లీ తింటామని. అయినా సరే ఒక మెనూ అడుగుతాం. అంటే వి ఎంజాయ్ టేకింగ్ దెమ్ ఆప్షన్ అనమాట. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఆప్షన్ యాక్టివిటీస్‌లో పిల్లలకి ఇస్తున్నామా మనము? ఇవ్వట్లేదు కదా! వాళ్ళకి విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్ అంటే కొంతమంది మూవ్‌మెంట్, డాన్స్ ద్వారా చెప్తే ఇష్టపడతారనుకోండి. హ్మ్. కొంతమంది ఆడిటరీ ద్వారా చెప్తే ఇష్టపడతారనుకోండి. అంటే టీచర్ మాట్లాడేటప్పుడు, కొంతమంది విజువల్ ఎయిడ్‌కి అలా ఒకే యాక్టివిటీని మనం కేటర్ చేయట్లేదు గదా! హ్మ్. పిల్లలు ఇంప్రూవ్ అవ్వట్లేదంటే ఇక్కడ కావాల్సింది టీచర్లు ఇంప్రూవ్ అవ్వాల్సింది. పిల్లలు అదే ఇంప్రూవ్ అవుతారు. టీచర్ ఇంప్రూవ్ అయ్యారంటే పిల్లలు ఆటోమేటిక్‌గా చెప్పే విధానం కరెక్ట్‌గా ఉందంటే పిల్లలు ఇంప్రూవ్ అవ్వక ఎక్కడికెళ్తారండి? వాళ్ళకి టీచరే కదా ప్రపంచం పాపం వాళ్ళకి. నిజం. మళ్ళీ హోంవర్క్ చేయలేదు అని అంటారు. సరైన హోంవర్క్ ఎలా చేయాలి పిల్లలకి? వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండే హోంవర్క్ ఇవ్వాలి. హ్మ్. మనం ఏదో మనకు కసిదీరా ఓ 10 లెక్కలు చేసుకురమ్మంటే పిల్లలు చెయ్యరు దాన్ని. సో, దీస్ ఆర్ ఎ ఫ్యూ హోంవర్క్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ అండి. ప్రతి పిల్లవాడు తప్పకుండా చదువుతాడు. వాళ్ళకి నచ్చిన విధానంలో మనం చదువు చెప్పాలి. అవును. అది ఎలా చెప్పగలము అంటే టీచర్స్ ఆలోచించాలి. రిఫ్లెక్షన్. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ టైమ్ మనము ఒక పని చేశాక ఎలా రిఫ్లెక్ట్ చేసుకుంటామో, అలాగే పిల్లలు గూడా టీచర్స్ గూడా రిఫ్లెక్ట్ చేసుకొని పిల్లల చేత క్లాస్ రూమ్‌లో రిఫ్లెక్ట్ చేయించాలి. అవును. అదర్‌వైజ్ ఇట్ గోస్ అప్ టు క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ ఇష్యూ. పిల్లలు అల్లరి చేస్తారు. నిజం. నిజం. ఎందుకు అల్లరి చేస్తారు? వాళ్ళకి ఏం చేయాలో తోచక అల్లరి చేస్తారు. అంతేగాని ఏం చేయాలో తెలిస్తే అల్లరి చేస్తారా? చెయ్యరు కదా! దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చెప్పే టీచర్స్ మీరు చూస్తున్నారు రైట్ నౌ అంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ అండి. నర్సరీ టు క్లాస్ 12 అచ్చా! ఓకే. వాళ్ళందరినీ సెగ్మెంటెడ్. మనమే కాదు, గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీనే హ్మ్. సెగ్మెంట్ చేసింది. ఫౌండేషనల్ స్టేజ్, ప్రిపరేటరీ, మిడిల్ స్కూల్ అండ్ సెకండరీ స్కూల్ అని 12థ్ వరకు. హ్మ్. దాంట్లో రిగరస్‌గా ఎడ్యుకేషన్ ఉంటే తర్వాత 30 సంవత్సరాలు పిల్లవాడు లాస్ట్ ఎడ్యుకేషన్ డే తర్వాత హ్మ్. 35 సంవత్సరాలు ఎలా జీవించాలి? టీచర్ చెప్పే స్కిల్ వల్ల జీవించాలి. అవును. నిజానికి నేనెప్పుడూ అంటూ ఉంటాను మా మదర్ తోటి. పిల్లలు ఇంట్లో ఉండేది ఎంతసేపు ఉంటారు? వాళ్ళు నర్సరీ స్కూల్ నుంచి కూడా ఎక్కువ టైమ్ స్కూల్‌లో ఐదర్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఉంటారు స్కూల్‌లో, టీచర్‌తోనూ ఎక్కువుంటారు. లేదా స్కూల్‌లో స్పెండ్ చేసే టైం ఎక్కువ. అవును. ఇంట్లో కన్నా కూడా. అంటే క్లాస్ పెరిగే కొద్దీ కూడా. అవును. అక్కడ వాళ్ళు నేర్చుకునేదే సొసైటీ నుంచి నేర్చుకునేదే ఎక్కువ. అవును. మన నుంచి నేర్చుకునేదానికన్నా. సో, ఇంతకుముందు టీచర్స్ ఎలా ఉండేవాళ్ళని మనం చాలా ఇంటర్వ్యూలో మేము మాట్లాడుతూ ఉంటాం. జీవితం గురించి, ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి కూడా అప్పుడు డిస్కస్ చేసేంత టైం ఉండేది. ఇప్పుడంతా ఈ బుక్‌లో ఉన్నది కంప్లీట్ చేస్తే ఎగ్జామ్ కోసం కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామా లేదా? సబ్జెక్ట్ కంప్లీట్ అయిందా లేదా అని చూస్తున్నాం. అసలు బయట విషయాలేం మాట్లాడడానికి టైమే కుదరట్లేదు అని. దీన్ని మీరు ఎలా చూస్తారు యాక్చువల్‌గా? ఇప్పుడు ఇంకా టైం ఉందండి పిల్లలకి. ఉందా? ఆ! కంటెంట్ చెప్పడం మీదనే మనకి మైండ్ సెట్ చేంజ్ రావాలి హ్మ్. టీచర్స్‌కి. హ్మ్. కాంటెంట్ చెప్పడం మీదనే బిజీగా ఉన్నారు టీచర్స్. వాళ్ళలో స్కిల్ ఇంప్రూవ్‌మెంట్, వాల్యూ ఇన్‌కార్పొరేషన్, ఆర్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా చదువు చెప్పగలరా లేదా? పిల్లలకు ఎంత ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు జర్నలిజం అంటే మీకు ఇంట్రెస్ట్ అనుకోండి. హ్మ్. మీరు ఐడెంటిఫై చేసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అయ్యారు. ఇప్పుడు టీచర్ ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్. దట్ ఈస్ హర్ మినిమమ్ కర్టసీ. కరెక్ట్. వాళ్ళకు టీచర్ ఐడెంటిఫై చేసి మీరు ఈ లైన్‌లో ఉండాలి అని వాళ్ళకు చెబితే డెఫినెట్‌లీ పిల్లలు ఇంప్రూవ్ అవుతారండి. అలా చెప్పలేకపోవడం అంటూ ఏమీ ఉండదండి. హ్మ్. టీచర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. హ్మ్. టీచర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతేనే తప్ప ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు మీ దగ్గర టీచర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి లేదా స్కిల్ ఇంప్రూవ్ అవ్వడానికి మీ దగ్గర ఎన్ని రోజుల కోర్స్ ఉంది? ఎలా దాన్ని తెలుసుకోవాలి? ఇప్పటి వరకైతే సర్టిఫికేషన్ కోర్సెస్ అంటూ మేము స్టార్ట్ చేస్తున్నామండి. హుహు. జనరల్లీ ఇప్పుడు ఎలాగంటే టాపిక్ బైఫర్కేషన్‌లో ఏ టాపిక్ కావాలంటే దాని మీద ఇంప్రూవ్ చేసుకోవడమే. మనల్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాము, ఎలా రిఫ్లెక్ట్ చేసుకున్నాము స్కూల్‌లో అనేది టీచర్స్‌కి అది వాళ్ళ సర్టిఫికేషన్ అనమాట. హ్మ్. నెక్స్ట్ ఇప్పటివరకైతే ఒక కోర్స్ రిలీజ్ చేశాము నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ అని. దట్ ఈస్ జస్ట్ దేర్ ఆన్ గూగుల్ క్లాస్ రూమ్ ఆల్సో. గూగుల్ క్లాస్ రూమ్‌లో ఉంది. దాన్ని చదవడానికి ఎలా ఉంటుందంటే, మాకు రిజిస్ట్రేషన్ బ్యాక్ ఎండ్‌లోంచి చూస్తాం గదా! రిజిస్టర్ అయితే చేసుకుంటారు. 10 మాడ్యూల్స్‌లో 2 మాడ్యూల్స్ చూసాక అలసిపోతారు. అలా అవ్వదు కదండీ! కంప్లీట్‌గా చూడాలి కదా! దాన్ని కంప్లీట్‌గా చూసి
ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్‌లీ ప్రిన్సిపల్స్‌కి ఎలా అవుతుందంటే అండి, ఇదివరకు కోఆర్డినేటర్స్ ఉన్నవాళ్ళు మీరు ఎక్కడ చూడండి స్కూల్స్ వచ్చేసాయి గదా! ఇంతమంది ప్రిన్సిపల్స్‌ని ఎలా తీసుకొస్తారు బయటికి? అవును. ఎవరైనా కోఆర్డినేటర్ ఏదో ఉన్న వాళ్ళని ప్రమోట్ చేస్తారు. వాళ్ళకి లీనియర్ వ్యూ ఉంటుందనమాట. లీనియర్ వ్యూ అంటే వాళ్ళింత మటుకు చేసిన డ్యూటీలోనే వాళ్ళు చూస్తారు గానీ, అడ్మినిస్ట్రేషను ప్లస్ అకాడమిక్స్ చూడాలంటే కొంత సత్తా అవసరం వాళ్ళకి. కరెక్ట్. ఆ కేపబిలిటీని డెఫినిట్‌గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలండి. నేను చాలామంది స్కూల్స్‌కి యాస్ ఎ సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్ కూడా చాలా స్కూల్స్‌కి వెళ్తున్నప్పుడు హ్మ్. వాళ్ళు ఏమనుకుంటున్నారు అడ్మినిస్ట్రేషను, ఫీ వసూలు, అడ్మిషన్స్ దీని మీద ఉన్న ఫోకస్ పిల్లవాడు ఏం చదువుకుంటున్నాడో మళ్ళా వాళ్ళ కోఆర్డినేటర్ల మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిందే వీళ్ళకి వేదం అన్నమాట. అవును. అలా అవును. ఉండకూడదు కదా! మన డైరెక్ట్ సూపర్విజన్ దీన్ని డివైడ్ చేసుకొని యూ షుడ్ హ్యావ్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జ్ యాస్ వెల్ యాస్ అన్ అకాడమిక్ ఇన్‌చార్జ్. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. కరెక్ట్. రిపోర్ట్ టేకింగ్ అయితే జాయింట్‌గా ఉండాలన్నమాట. సో, హ్మ్. మై నెక్స్ట్ ప్రోగ్రామ్ వుడ్ డెఫినెట్లీ బి హౌ షుడ్ ప్రిన్సిపల్స్ బి గ్రూమ్డ్ ఇన్ ఆర్డర్ టు కేటర్ టు ద రియల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ అయిన కోర్స్. ఆ మాడ్యూల్ తయారు చేస్తున్నామనమాట. సో, ఐ జస్ట్ వాంట్ టు సీ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ప్రిన్సిపల్స్ టు డూ దేర్ జాబ్ వెల్. అంటే ఇది ఆఫ్‌లైన్ ఉందా అండి మీ ట్రైనింగ్? సెల్ఫ్ ఆన్‌లైన్? పేస్డ్ కోర్స్ అండి. అవునా? వాళ్ళ సెల్ఫ్ పేస్డ్ కోర్స్ అంటే వాళ్ళ ఇష్టమైన టైంలో, వాళ్ళ ఇష్టమైన రీతిలో ఇప్పుడు యుడెమీ కోర్సెస్ ఉన్నాయి చూడండి ఎగ్జాంపుల్. అలాగే ఇష్టమైన రీతిలో ఇష్టమైనప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుందనమాట. అది మేము ఫస్ట్ ఏప్రిల్‌కి రిలీజ్ చేస్తాం ఆ కోర్స్‌ని. హుహు. దట్స్ బికాజ్ నాకే థాట్ వచ్చింది. ఇవన్నీ నాకు వచ్చిన థాట్ అనమాట. ఏంటిది వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అడ్మినిస్ట్రేషను? ఎవరో వచ్చి చెప్పాలి. వాళ్ళకు అప్పటికప్పుడు కంగారు పడాలి. అవును. ఆ ఇంపల్సివ్ థియరీ ఏదైతే ఉంటుందో, ఇప్పటికిప్పుడు కంగారు పడడం అలా ఉండకూడదండి. ఆల్ ఓవర్ ఫారెన్ ప్లేసెస్ ఎందుకంటే నేను చాలా ఫారెన్ ప్లేసెస్‌లో షాడోయింగ్ ప్రోగ్రామ్ గూడా చేశాననమాట. హ్మ్. షాడోయింగ్ ప్రోగ్రామ్ అంటే గో అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ ఫర్ ద హోల్ డే ఆర్ ఫర్ వీక్ ఆర్ సంథింగ్. ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు అని చూసొచ్చాను. ఐ హావ్ డన్ ఇట్ ఇన్ యూకే, యూఎస్ఏ, థాయిలాండ్ ఆల్సో. ఓకే. ఇలా ఎందుకంటే అక్కడ వాటికి, మన వాటికి చాలా వ్యత్యాసం ఉందండి. హ్మ్. సో, వీటన్నిటి ఆవిర్భావమే మా టీచ్ కనెక్ట్ వెబ్‌సైట్ అనుకోండి. ఆ! అంటే వాళ్ళక్కడ ఎలా చేస్తున్న పిల్లవాడు ఎలాగైనా చదవాలి. ఇది ఇంపార్టెంట్. హ్మ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఈస్ నీడెడ్. అంటే లైక్ ఫస్ట్ వాళ్ళ రీడింగ్‌లో రావట్లేదా? దానికి కూడా మన వాళ్ళు ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ అని పెట్టారండి. హ్మ్. బేసిక్ రీడింగ్ వచ్చా? బేసిక్ కౌంటింగ్ వచ్చా? బేసిక్ అడిషన్ వచ్చా? అదన్నా కనీసం నేర్చుకుంటే పిల్లలు దాని మీద ఫర్దర్‌గా డెవలప్ చేసుకుంటారు అని ఆలోచిస్తున్నారనమాట. రైట్. ఫర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఊరందరూ గోదావరే ఉలుపు కట్ట గోదావరి అని మేమందరం మెమరీలోనే ఉంటామంటే ఎలాగండి? ప్రపంచమంతా మన పిల్లల్ని ఈ జనజీవన స్రవంతో కలపాలి గదా! అదే. అదే. వీ హావ్ టు కీప్ దెమ్ ప్రమోటెడ్ టు ద వరల్డ్. లేకపోతే కొత్త లీడర్లు ఎలా తయారవుతారు? పాత లీడర్ల దగ్గర మనం స్తంభించిపోతామనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.